తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరంలో తనకు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారని, ముఖ్యంగా ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రశాంత్ తనకు మంచి స్నేహితుడని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం విచ్చేసిన ఆయన శుక్రవారం సాయంత్రం ఫాల్కన్స్ నెస్ట్ లో మీడియాతో మాట్లాడారు. భీమవరం అనే పేరులో ఎనర్జీ, వైబ్రేషన్ ఉందని, అందుకే తమ టీంకు భీమవరం బుల్స్ అనే పేరు పెట్టామన్నారు. ఆగస్టు 8 నుంచి జరిగే ఏపీసీఎల్ మ్యాచ్లను చూడాలని కోరారు. వైజాగ్లోనండి మాది జింక్లో నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. జింక్లో నుంచి మా ఫాదర్ రిజైన్ చేయడం, అక్కడి నుంచి మా ఫాదర్ ఫుల్ ఇంట్రెస్ట్ చూపించడం, తర్వాత నాకు ఇంట్రెస్ట్ రావడం క్రికెట్ మీద, అలా నా జర్నీ స్టార్ట్ అయిందండి. తెలుగు వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నేను ఒక తెలుగునే కాబట్టి ఆబ్వియస్లీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్కి ఆడుతున్నాను, ఆ తెలుగు సపోర్ట్ నేను చూశాను, నాకు ఇస్తారా సపోర్ట్. అండ్ నేను కూడా ఎవరైనా ఫ్యూచర్లో పిల్లలు వస్తే లేకపోతే యంగ్స్టర్స్ వస్తే నేను తప్పకుండా సన్ రైజర్స్ టీంకి, హైదరాబాద్ టీంకి కానీ ఇండియన్ టీంలో కానీ పేర్లు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ బయటికి రావాలి. టాలెంట్ బయటికి వస్తేనే తెలుస్తుంది జనాలకి కూడా. ఇద్దరు ఆడుతున్నారండి, ఒకళ్ళు మునీష్ వర్మ అని, ఒక సత్యనారాయణ రాజు అని. రీసెంట్గా ఇప్పుడు ఐపీఎల్ ఆడిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ సత్యనారాయణ రాజుని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు ఆడుతున్నారు. మిగతా టీం అంతా బయట అంటే అన్ని ఆంధ్రాలో ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కొంతమంది ప్లేయర్స్ అలా తీసుకున్నాం. 8th నుంచి 23rd వరకు అవుతుంది. భీమవరం లాస్ట్ టైం అయితే రావడం అయితే జరిగింది. ప్రశాంత్ అన్న అని మాకు ఏసీఏ వైస్ ప్రెసిడెంట్, అతను లాస్ట్ ఇయర్ నన్ను ఇన్వైట్ చేశారు సంక్రాంతికి. అండ్ ఇక్కడికి వచ్చి ఆ సంక్రాంతి పండుగను చూశాను. ఆ ఫెస్టివల్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ వైబ్స్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మా టీంకి ఒక పేరు పెట్టాలి కాబట్టి ప్రశాంత్ అన్న అండ్ మా ఓనర్స్ దినేష్ అండ్ హరీష్ వాళ్ళిద్దరు కూడా ప్రశాంత్ అన్నకి బాగా క్లోజ్. సో అతను భీమవరం కోసం చెప్పారు, సజెస్ట్ చేశారు. అండ్ నాకు కూడా చాలా ఇష్టం మేము భీమవరం అంటే. సో అందుకే ఆ పేరు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఫెస్టివల్ అదొకటే. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా జరుపుతారు. నాకు తెలిసినంత వరకు 3-4 రోజులు జరుపుతారు అనుకుంటా. చాలా బ్రహ్మాండంగా జరుపుతారు. నేను చాలా సార్లు వచ్చాను, బట్ కాకపోతే లాస్ట్ టైం రావడం కొంచెం ఐపీఎల్ ఇండియా అన్ని ఆడిన తర్వాత వచ్చాను కాబట్టి కొంచెం కోడి పందాలు కానీ లేకపోతే పొద్దున్నే ఏదైతే జరుగుతుందో అన్ని విచ్చేసాను, చూడడం అయితే జరిగింది. చెప్పినట్టు ప్రశాంత్ గా చాలా మంచిగా చూపించారు. ఊర్లో పండుగలన్నీ ఎలా అవుతాయని చూపించారు. చాలా ఎంజాయ్ చేశాను. ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఎవరైనా డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్లేయర్ కి ఉండాల్సింది డిసిప్లిన్. అంటే డిసిప్లిన్ అంటే కోచ్ల ముందు చేతులు కట్టుకొని నించోడు అదే అనట్లేదు. టైమింగ్స్ లో డిసిప్లిన్ ఉండాలి, వాళ్ళ రొటీన్స్ లో డిసిప్లిన్ ఉండాలి, డైట్స్ లో డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే స్పోర్ట్స్ ప్లేయర్ కి ద మెయిన్ థింగ్ ఇస్ ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ ఫస్ట్ అచీవ్ చేయండి యంగ్స్టర్స్, దాని తర్వాత స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఆబ్వియస్లీ మీరు మంచి స్థాయికి ఎదుగుతారు. వచ్చి సపోర్ట్ చేయండి. మా టీం పేరు భీమవరం బుల్స్. వచ్చి సపోర్ట్ చేస్తే మాకు ఇంక మరింత ఉత్సాహం వచ్చి మరింత పర్ఫార్మెన్స్ చేస్తాము, కప్పుని తీసుకురావడానికి ట్రై చేస్తాం. టు సపోర్ట్ భీమవరం బుల్స్. థ్యాంక్ యూ. భారతమాత సేవలో తరించిన మహనీయులు పింగళి వెంకయ్య అని, వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని పలువురు వక్తలన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శనివారం భారతదేశ జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెరుకోడ రంగసాయి, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరువదని, స్వాతంత్ర ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో వెంకయ్య మువ్వెనలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు. జాతీయ జెండా నాడు నేడు ఎన్నడూ మన కీర్తి కేతనంగా ఎగురుతూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్కే చాన్బాషా, అరవ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో మహోద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమానికి ఒక జెండా కావాలి, దీనికి ధ్వజం ఉండాలి, ఈ వ్యవస్థకు ధ్వజం ఉండాలని చెప్పి ఒక ప్రస్తావన వచ్చింది. దానిలో భాగంగా అనేక మంది ఈ జాతీయ జెండాలను వాళ్ళ రూపంలో ఇచ్చారు. అయితే పింగళి వెంకయ్య గారు ఇప్పటికే స్వాతంత్ర సమరయోధుడైన ఆయన ఈ జెండాని తయారు చేయడం జరిగింది. 3 రంగులు వేసి మధ్యలో అశోక చక్రం వేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు. మరి ఆయన కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన దేశభక్తుడైన ఈ విధంగా ఆయన చేసినటువంటి జెండాని 1921 దక్షిణ భారత కాంగ్రెస్ మహాసభల్లో మహాత్మా గాంధీ మొట్టమొదటి రైలు కింద వేయడం జరిగింది. ప్రజల స్పందనతోటి ఈ జెండాని సంపూర్ణంగా ఇవాళ మనం ఎగరవేసుకుంటున్నాం. అటువంటి మహానుభావుడి జయంతి ఇవాళ చంద్రబాబు క్విట్ ఇండియా స్తూపం వద్ద ఇవాళ జెండాని ఈ దేశ ప్రజలకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి స్వతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య గారి యొక్క జయంతోత్సవాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ రోజున క్విట్ ఇండియా స్తూపం దగ్గర నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు అందించినటువంటి ఈ యొక్క మువ్వెన్నెల జెండా ఈ రోజు ప్రపంచంలోనే ప్రదీపమానంగా వెలుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ఒక స్ఫూర్తిని, ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క మువ్వెన్నెల జెండా. అంత గొప్ప జెండాని మనకి అందించినటువంటి మరి పింగళి వెంకయ్య ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడే, అజానుభావుడే. వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త. అంతేకాకుండా దేశ ఔన్నత్యాన్ని, మన దేశం యొక్క విలువల్ని చాటే విధంగా
పైన కాషాయ రంగు, కింద ఆకుపచ్చ రంగు, మధ్యలో తెల్ల రంగు. అంతేకాకుండా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారితో సంప్రదించి అనంతరం మన దేశం స్వాతంత్ర్యం సంపాదించిన తర్వాత దీన్ని ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ముందుగానే ఒక మంచి మన జాతీయ జెండాను రూపకల్పినటువంటి పింగళి వెంకయ్య గారికి మనం అందరం కూడా ఈరోజు నివాళులు అర్పించుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాం. స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, ఈ స్వాతంత్ర ఉద్యమంలో వారి యొక్క పాత్రని మనం గుర్తు చేసుకుంటూ వారికి మరోసారి నివాళి. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో గర్వించదగిన విషయం ఏంటంటే మన తెలుగువాడు ఈ జెండాను రూపకల్పన చేశాడు. మరి అంచేత ప్రతి మన 140 కోట్ల మంది ప్రజానీకంలో రాత్రి పగలు అని తేడా లేకుండా ఈయన పేరు, ఈ జెండా పేరు తలుచుకునే ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు రంగసాయి గారికి. కూటమి ప్రభుత్వం సుమారు 1,00,000 మందికి పైగా వితంతువులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు గూండాబత్తుల వెంకట నాగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల సచివాలయంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బందా విజయ, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు సోమేశ్వరరావు, పుప్పాల బుజ్జి, బండారు నాని, సుంకర కాశీ, ఆరేటి దిలీప్, ఏసోబు, గణపతి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనకి 159 పెన్షన్లు రావడం జరిగింది. కాళ్ళ 18 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈడో పెన్షన్లు అంటే రన్నింగ్ లో భర్తకు వస్తామంటే భర్త చనిపోతే వాళ్ళకి ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఇటు ముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో అలా జరిగినాయి. వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వటం జరగదు. అవి అలా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఫ్రెష్ గా 2024 నుంచి చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముఖ్యంగా మరి నెలలో పోయిన వాళ్ళు కూడా ఈ నెలలో కూడా రావటం జరిగింది కొన్ని గ్రామాల్లో. ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క విధానం. ఎవరైనా ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 2014 కూడా భర్త చనిపోతే భార్యకి ఆ నెల పోయిన 2 నెలలు ఇవ్వటం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా మహిళలకు ఉపాధి కలిగే విధంగా 4,000 రూపాయలు పెన్షన్లు మరి ఈ నెల నుంచి మీకు కంటిన్యూగా ఎప్పుడు ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం టీడీపీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం వితంతు పెన్షన్లు సుమారు 1,00,000 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే దాని భాగంలో ఈ రోజు మన కాళ గ్రామంలో 18 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సుపరిపాలన భాగంలో ఇప్పటి వరకు కూడా మన కాళ గ్రామంలో ఇంటింటికి గడగడకు తిరిగి సర్వేగా సుపరిపాలన సర్వేగా సూపర్ 6 పథకాన్ని గ్రామ ప్రజలందరినీ తెలుసుకుని ఎవరికి ఏమేమి కావాలో, ఏమేమి వచ్చినాయి, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, ఏమైనా బాధాలు ఉన్నాయా తెలుసుకుని ప్రభుత్వం ఆదేశం వరకు చంద్రబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గం తిబ్బాయి గారు ఎమ్మెల్యే గారు ఆదేశం వరకు మేము ఇంటింటికి సుపరిపాలన చేసి అందరికీ తెలుసుకుని ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ 18 మంది పెన్షన్లకి ఇస్తున్నాం. ఈ రోజు అలాగే మన కాళ గ్రామంలో మన ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ ఏమి కావాలన్నా అందరికి కూడా అందుబాటులో ఉంటూ ఎవరో చేయలేనన్న కార్యక్రమంలో చేస్తూ జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశిస్తున్నారు. ఆయనకి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వారి భర్తలు చనిపోయారో వాళ్ళ పెన్షన్ సోర్స్ పెన్షన్ ని మీకు మార్చి 4,000 రూపాయల పెన్షన్ సూపర్ 6 పథకం ఏదైతే కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అందులో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ పెంచి మీ అందరికీ ఇవ్వడానికి కృషి చేసినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు మన కాళ్ళ గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని అమలు పరిచయమని, ప్రజలందరికీ అన్ని అందుబాటులో ఉంటున్నాయని, మంచి సుపరిపాలన అందుతుందని నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. అలాగే కూటమి ప్రభుత్వం ఇంకా
మంచి పథకాలని అలాగే ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని సౌకర్యాలని కల్పిస్తుందని, అలాగే ఉండి నియోజకవర్గం సంబంధించి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాలువలు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, గుళ్ళు అయితేనేమి అన్నిటిని డెవలప్ చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు కాళ్ళ గ్రామానికి ఒక 40 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అలాగే మైక్రో ఫిల్టర్ కూడా మనకి వాటర్ కి ఇబ్బంది లేకుండా మైక్రో ఫిల్టర్ కూడా ప్రపోజల్లో పెడుతున్నారు. అలాగే డ్రైనేజీ కూడా మన గ్రామానికి ముఖ్యమైన సమస్య డ్రైనేజీ సమస్య, దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో మన నాయకులందరూ పెట్టారు. దానికి కూడా డ్రైనేజీ సమస్య తీర్చడానికి త్వరలోనే నిధులన్నీ సమకూరుస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ నేరాల పట్ల యువత జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి వల్ల చిక్కుకోకుండా తమను తాము కాపాడుకోవడంతో పాటు తల్లిదండ్రులు పెద్దల్ని కూడా వాటి పట్ల అప్రమత్తం చేయాలని భీమవరం 2 టౌన్ సీఐ జి కాళీచరణ్ విద్యార్థులకు సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సీతారామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ, పోలీసులు అనుభవపూర్వకంగా తమ పరిశోధనలో వెల్లడైన అంశాలను చెబుతున్నందున విద్యార్థులు వాటిని గమనించి భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి వాటి ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ కె రామారావు, సామాజిక కార్యకర్త అల్లు శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక డాక్టర్ గారు 45 లక్షలు, ఒక రిటైర్డ్ టీచర్ గారు 75 లక్షలు. ఎలాగంటే ఆ గ్రూప్ లోని అందరూ ఉంటారు. మీరే గ్రూప్, మీ అందరూ గ్రూప్ పెడతాను నేను. ఆ గ్రూప్ లో నేను స్టాక్ చెప్తూ ఉంటాను. కాబట్టి గ్రూప్ అంతా అందరూ ఉంటాయి. నేను ఒక్కడే ఏదో ఒకటి ట్రాప్ అయ్యి ఎవరైతే హీరో టీచర్ ఆయన అనుకుంటాడు గ్రూప్ లో నాతో పాటు ఒక 20 మంది తింటున్నారు కదా, అందరూ ఉన్నారు కదా అనుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే ఇతను ట్రాప్ చేసి ఇతను అకౌంట్ లో డబ్బులు మీరు లాగేసి చూస్తుంటే బ్యాలెన్స్ 10 lakhs పెడితే 30 lakhs కనబడుతుంటుంది మార్కెట్. అలాగే అతను 1 కోటి రూపాయలు 2 కోట్లు అయిపోతుందో కాకి తీద్దాం అనుకుంటే డబ్బులు, అప్పుడు అడుగుతాడు నేను ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకుందాం ఉన్నప్పుడు అప్పుడు మీరు 20 lakhs కట్టండి, ఏదో ఛార్జెస్ ఉన్నాయంటే అప్పుడు 20 lakhs కట్టండి, అప్పుడు డౌట్ వస్తుంది. ఇంకా అప్పుడు పక్క గ్రూప్ రెస్పాండ్ అవుతూ ఆ గ్రూప్ అందరూ కూడా అందులో ఉన్న గ్రూప్ 20 మెంబర్స్ అర్థం మీకు. ఆ 20 మెంబర్స్ ప్లస్ గ్రూప్ అందరూ కూడా ఒకటే. వాళ్ళు ఎవ్వరూ కూడా మనకు అందుబాటులో రాదు. కేసు కానీ పట్టుకోవడం కింద మాకు దొరకరు. ఎందుకు? వాళ్ళు హ్యాకర్స్ వాళ్ళు ఎక్కడో ఉంటారు. నాకు ఇండియాలో ఉన్నారు. ఒక టీవీ ల్యాండ్ ఒక ఐలాండ్ లో కూర్చొని మీలాంటి ప్రభుత్వం మీలో మంచి నాలెడ్జ్ ఉన్న హ్యాకర్స్ క్యాచ్ చేసుకుని పెట్టుకుని ఆతో బయట నడిపిస్తారు కదా. 70 లక్షలు 40 లక్షలు 50 లక్షలు అయితే మీరు అర్థం చేసుకుని జీవితాలతో ఖర్చు పెట్టినంత ఎలా పోతుంది? ఇలాగ ఇండియన్ ఎకానమీలో ఇలాగ సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది. ఇదంతా వాళ్ళ ఇండియన్ ఎకానమీ లాస్ కదా. ఈ అమౌంట్ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు. దాని అర్థం ఏంటి? మన దగ్గర ఫైనాన్షియల్ కూడా లాగేస్తున్నారు. అందుకే దయచేసి మీకెందుకు ఎడ్యుకేషన్ మీకు పెడతాం మీటింగ్స్ మీరు అవాయిడ్ చేయండి. మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ మీ బంధువులకి చెప్పండి, లైట్ తీసుకోండి. మీ ఫొటోస్ మీరు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ప్రొఫైల్ పిక్ కింద, అది దయచేసి పెట్టుకోవద్దు. నేను అమ్మాయిలు మీకు దాన్ని మార్కెటింగ్ చేస్తారు. మీకు అనుకోకుండా వీడియోస్ చూడదు. మీరు చదువుకున్నారు కాబట్టి లైట్ తీసుకుంటారు, ఆయన మార్కెటింగ్ కట్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే మన అకౌంట్ లో మన ఫ్రెండ్స్కి వెళ్తుంటాయి, మన బంధువులకి వెళ్తాయి. అందరూ లైట్ తీసుకుంటారా? అలా చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇంట్రెస్ట్ గా మంచి మంచి కెమెరాలు ఖర్చు పెట్టి అక్కడ విష్ణు వ్యాలీ రోడ్ అంతా, ఈ రోడ్ అంతా, సినిమా రోడ్ అంతా కెమెరాలు ప్రొఫైల్ పిక్ కోసం వేరే వస్తాం. ఆ ఒడ్డు లాగ్ చేసిన పనులు ఆ ఒడ్డు సెంటర్ కూర్చుంటే ఆ గొడవ. దయచేసి ఆ ప్రపంచం బయట రండి. ఎస్ఐ గారు చెప్పినట్టు పేరెంట్స్ మంచి ఫ్యాకల్టీ ఈ రోజు మీరు మంచి కంఫర్ట్ ఉన్నారు. ఇదే కంఫర్ట్ మీరు బీహార్ యూపీలో ఉండదు. మెయిన్ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఒక ఆడపిల్లలు బయటకు వస్తే మీరు కాలేజ్ వచ్చేంత వరకు ఆంధ్ర వే అంతా మీకు అమలులో ఉంటాయి. రౌడీ మూమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, బీహార్లో ఉన్నాం. మంచిగా ఇంటి దగ్గర హ్యాపీ కంఫర్ట్ వస్తున్నారు. కాలేజ్లో చక్కగా మంచి మంచి ఫ్యాకల్టీ మంచి ఫెసిలిటీస్ చదువుకుంటారు. కాబట్టి దయచేసి అంటే మొబైల్ మొత్తాన్ని వదిలేని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ మొబైల్ ప్రతి హానికరమే. ఒకటి గమనించండి, మీరు తినే ప్రతిదీ కూడా శరీరానికి యూజ్లెస్. చికెన్ కానీ, మటన్ కానీ, స్వీట్ కానీ. అదే నీ యొక్క నాలుగు ఏదైతే టేస్ట్ వస్తూ ఉంటుందో దానివల్ల ప్రతి కూడా నీకు ఉపయోగం ఏదైనా సరే. అదేవిధంగా స్వీట్ కూడా మాటలు ఎప్పుడో నమ్మద్దు. బయట కూడా మన ఆలోచన విధానం కూడా మారాలా. మా సీఏ గారు ఉంటారు, ప్రతిరోజు మీటింగ్ పెట్టనని చెప్తుంటారు. ఏదో కాలేజ్కి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, ఇంట్రాక్షన్ అవ్వమంటారు. నేను ఎన్ని మీటింగ్లు పెట్టిన క్రైమ్ తగ్గించగలుగుతాం తప్ప ప్రివెంట్ చేయలేము. మొత్తం పూర్తిగా నివారించాలంటే మన ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారితేనే మన యొక్క నేరం తగ్గించగలుగుతాం, పూర్తిగా నివారించగలుగుతాం.
బయట లేడీస్ ఉంటారు, మన ఫ్రెండ్స్ మధ్య కూడా చిన్న చిన్న విషయాలు గొడవ పడుతూ ఉంటారు. మన స్నేహితుడు మనకి 9 సార్లు సహాయం చేసి ఒక్కసారి సహాయం చేయకపోతే 9 సార్లు మర్చిపోతారు. ఆ ఒక్కసారి మాత్రం గుర్తుపెట్టుకుని గొడవ పడతారు, మాట్లాడటం మానేస్తారు. మరి నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా, నీకు 9 సార్లు సహాయం చేశాడు, ఒక్కసారి సహాయం చేయకపోతే అతను ఏ సందర్భంలో చేయలేకపోయాడు, ఏ సందర్భంలో మనకు పెట్టపోయాడు, సర్లే అని చెప్పి అడ్జస్ట్మెంట్ చేసుకుంటావా, చేసుకోరు. ఈ మెంటాలిటీ అంతా మారాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా. వేరే గొడవలు భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి శనివారం దాతలు వెండిని విరాళంగా అందించారు. పట్టణానికి చెందిన కడలి సుబ్రహ్మణ్యం, బాలు, నాగమణి దంపతులు 100 గ్రాముల వెండిని ఆలయ అభివృద్ధి కమిటీకి అందించారు. వెండి పీఠానికి దాతలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కొమ్ము శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ విజయ కనకదుర్గా శ్రీ చక్ర సహితాం బాలాత్రిపుర సుందరి దేవతాయే నమో నమః. వేదాం బ్రహ్మణా వేదామృతేనా వదాంబురేం మే బ్రహ్మజ బ్రహ్మాచార్య కేతమదానదో. శ్రీ విజయ కనకదుర్గా శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర సుందరి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సంకల్పం చేసిన వెండి పీఠానికి మెంటేవారి తోట వాస్తవులు కడలి సుబ్రహ్మణ్యం గారు, నాగమణి గారి దంపతులు వారి కుటుంబ సభ్యుల చేత ఈరోజు ఆలయ కమిటీ వారికి 100 గ్రాములు వెండి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సు ఉండాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని, అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి మీ సాహసాన్ని అందించి ఆ వెండి పీఠానికి అమ్మవారి అనుగ్రహం పొందవలసినగా కోరుతూ మన ఆలయ అభివృద్ధి కమిటీ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క మీ అందరూ సహకారం అందించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. భీమవరం మెంటేవారి తోట సుందరయ్య భవనంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య సహాయ కేంద్రానికి మోగొల్లు గ్రామానికి చెందిన కలిదిండి గోపాలకృష్ణరాజు దంపతులు ₹1,00,000 విరాళం అందజేసినట్లు ట్రస్ట్ చైర్మన్ బి బలరాం తెలిపారు. సేవను గుర్తించి దాతృత్వంతో ముందుకొస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వైద్య సహాయం కేంద్రం ద్వారా రెగ్యులర్ గా వైద్యునిచే ఉచిత ఓపీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఉచితంగా ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి బీపీ, షుగర్, ఫిట్స్, పెరాలసిస్ పేషెంట్లకు మెడికల్ క్యాంప్ నిర్వహించి 3 నెలలకు ₹300కే మెడిసిన్స్ అందిస్తున్నామన్నారు. ప్రతి నెల చిన్నపిల్లలకు గుండె మెడికల్ క్యాంపులో 2D ఎకో పరీక్షలు చేసి శస్త్రచికిత్స అవసరమగు పిల్లలకు విజయవాడ నందు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 50 మంది పిల్లలు గుండె ఆపరేషన్లు చేయించుకున్నట్లు తెలిపారు. ఉచితంగా కుట్టు శిక్షణ, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది జి నాగరాజు, లత, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం చాలా తేలిగా నిర్వహణ బాధ్యత భారం వహించే వాళ్ళు తెలుస్తుంది డెవలప్ చేయమని నేను కోరుతున్నాను. ముసలివాడిని ఆశీస్సులు ఇస్తున్నాను అందరికీ. గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోట సుందరయ్య భవనంలో నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న వైద్య సహాయ కేంద్రానికి మోగల్లు గ్రామానికి చెందిన కలిదిండి వెంకట గోపాలకృష్ణరాజు భారతి దంపతులు ₹1,00,000 పూర్వ విరాళం అందించారు. ఈ వైద్య సేవా కేంద్రంలో ప్రతినిత్యం ప్రజలకి వైద్య సేవలు అందించబడుతున్నాయి. ప్రతిరోజు ఓపీ ఉచితంగా డాక్టర్ గారు చూస్తారు. ఉచిత ల్యాబ్ సర్వీసు అందుబాటులో ఉన్నది. ప్రతి 3 నెలలకి ఒకసారి బీపీ, షుగరు, థైరాయిడ్, ఫిట్స్ క్యాంపు నిర్వహిస్తున్నాం. 3 నెలలకి ₹300కే మందుల్ని అందిస్తున్నాం. ప్రతి నెల 4వ మంగళవారం గుండె జబ్బులు ఉన్నటువంటి 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత 2D ఎకో వైద్య పరీక్ష, అవసరమైన వారికి వసుధా ఫౌండేషన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వారి యొక్క సహకారంతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో గుండె శస్త్రచికిత్సలు, ఈ సేవలన్నీ కూడా అందించబడుతున్నాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, మెడికల్ బెడ్స్ అవసరమైన వారికి తిరిగిచ్చే పద్ధతి మీద సహాయం ఈ సేవా కేంద్రం నుంచి చేస్తున్నాం.
కరోనా సమయంలో కూడా దాతల యొక్క సహకారంతో విశేషమైనటువంటి సేవల్ని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం అందించింది. పెద్దలు కలిదిండి వెంకట గోపాలకృష్ణరాజు గారి సహకారంతో వారిచ్చిన ఆర్థిక సహాయంతో ఈ వైద్య సేవల్ని మరింత విస్తృతపరుస్తాం. అలాగే ఇటీవలనే పట్టణ ప్రముఖులు శ్రీ కొత్తపల్లి కోదండరామ గాంధీరాజు గారు కూడా 50,000 ఆర్థిక సహకారం అందించారు. ఆర్థిక సహకారం అందించినటువంటి దాతలకి ఈ వైద్య సహాయ కేంద్రానికి సహాయపడుతున్నటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 46.86 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 3,174 కోట్ల రూపాయలు జమ చేస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదే. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అన్నదాతకు డబుల్ సంక్షేమం, రెట్టింపు సంతోషం. కరుకువాడ బేతపూడిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీఎల్ భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగో జెర్సీ ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులర్, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్న ఆదాని ఒప్పందాలను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి, ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.